చంద్ర గారు ఏమంటారు ఫోన్ ట్యాపింగ్ విచారణ మీద? ఏముందండి, ఇప్పుడు అంతా ఒక 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో ఈ 2 ఏళ్ల పాలనలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఇవి కూడా చేయలేకపోయారు. కాబట్టి ఈ ప్రతిపక్ష నాయకుల మీద ఏదో ఒక కేసులు, ఏదో ఒక అవినీతి పరమైన ఆరోపణలు ఇవన్నీ చేసుకుంటూ పబ్లిక్ ని ఒక డైవర్ట్ చేసేటువంటి ఉద్దేశం కొద్దే ఈ ఫోన్ టాపింగ్ కథ మొదలు పెట్టిండ్రు. ఇది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మనకి ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కు ముందు ఇది ఏదో ఒక విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బందుల పాలు చేయాలనేటువంటి ఆలోచన తప్ప దీంట్లో ఏం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇది గతంలో ఈ యొక్క 10 ఏళ్ల పాలనలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇప్పుడు 2 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి వాటి అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి, చూస్తున్నారు కాబట్టి, ఈ క్రమంలో ఈ సందర్భంలో ఈ మన హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు ఈ ప్రభుత్వం మీద ఈ మధ్య కాలంలో ఈ బొగ్గు స్కామ్ కు సంబంధించి ఇదంతా కొంచెం గందరగోళం అవుతున్నది. కాబట్టి దీని మీద ఇప్పుడు 2 ఏళ్ళు అంటే దీనిలో ప్రభాకర్ రావు రాలేదు, 1.5 ఇయర్ రాకుండా మీరు అడ్డుకున్నారు, మేనేజ్ చేశారు అని కదా ఆరోపణ. ఇప్పుడు ఆరోపణ చేయడం ఓకే, కానీ దాంట్లో మేము అడ్డుకోవడం ఏంది? ప్రభాకర్ రావు అమెరికా నుంచి రాకుండా మీరు రావద్దన్నారట. అధికారంలో ఉన్నామా లేక అప్పుడు కేంద్రంలో బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్, మేము అడ్డుకుంటే ఆగేదా ఏదన్నా? రాకుండా 1 ఇయర్ రాలే కదా, రాలే కదా. ఆయన వచ్చింది ఎప్పుడు యుఎస్ నుంచి? మన ఆగస్టు సెప్టెంబరు లేదు. తన అనేక కారణాలున్నాయి. దానికి మేము అడ్డుకోవడం అనేది అభియోగం కరెక్ట్ కాదేమో, అట్లనే అనేది. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత విచారణకు పిలిచినందుకే మీకు ఇబ్బందా? విచారణ పిలిస్తే ఎప్పుడు పిలిచినా మీరు అదే ఆరోపణ చేసేవాళ్ళు కదా. ఇబ్బంది. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే విచారణకు పిలిచినందుకు మేము అనట్లే. ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భం వచ్చింది కాబట్టి పిలిచిందని మేము అంటున్నాం అంతే. మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ ను డైవర్షన్ చేయడం కోసమే పిలిచినట్టుగా మనకు అర్థమవుతా ఉంది, క్లియర్ గా అర్థమవుతా ఉన్నది కదా. ఓకే, మీరు కొంచెం ఫ్రేమ్ సెట్ చేసుకోండి మళ్ళీ చంద్ర గారు, ఎందుకంటే సగం కనబడుతున్నారు, సగం కనబడట్లేదు. మానవతరాయ్ గారు అంతలో మీరు సెట్ చేసుకోండి, ఎవరైనా హెల్ప్